సమాజ సేవకుడికి దక్కిన అరుదైన గౌరవం. స్ఫూర్తి ప్రదాత దైద వెంకన్నకు గౌరవ డాక్టరేట్. డే స్ప్రింగ్ థియాలజికల్ యూనివర్సిటీ టెక్సాస్ అమెరికా దేశం వారిచే దైద వెంకన్నకు గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అబిడ్స్లో సూర్యలేఖ కాంప్లెక్స్ నందు గాడ్సన్ హోలీ స్పిరిట్ థియాలజికల్ అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఎంబి ప్రసాద్ గారి అధ్యక్షతన డాక్టరేట్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రతిభామూర్తులకు గౌరవ డాక్టరేట్ అవార్డులు ప్రదానం చేశారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మోతి మండలం నామవరం గ్రామానికి చెందిన దళిత నిరుపేద కుటుంబం దైద గురువయ్య తిరుపతమ్మల పుణ్య దంపతుల ఏకైక కుమారుడు దైద వెంకన్నకు గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. దైద వెంకన్న హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ సంస్థల స్థాపించి పలు సామాజిక సాహిత్య కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హానరరీ డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవి వెన్నెల గద్దర్ గారి చేతుల మీదుగా దైద వెంకన్నకు డే స్ప్రింగ్ యూనివర్సిటీ టాక్ అమెరికా వారిచే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దైద వెంకన్న సామాజిక కార్యకర్త, కవిగా, రచయితగా రాణిస్తున్నారు. ఆయన చేసిన సామాజిక సాంస్కృతిక కళా సాహిత్య కార్యక్రమాలను అభినందిస్తూ మెడల్ బహుకరించి ఘనంగా సత్కరించారు. దైద వెంకన్న 2009 సంవత్సరం నుండి 2019 వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ సూర్యాపేటలో ఆరోగ్య మిత్రగా విధులు నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించినందుకు గాను 2017 సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గుంటగండ్ల జగదీష్ రెడ్డి మరియు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కె సురేంద్ర మోహన్ గారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఆరోగ్యమిత్ర అవార్డు అందుకున్నారు. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దైద వెంకన్న మాట్లాడుతూ ఈ డాక్టరేట్ స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు బాధ్యతను పెంచింది. మరింత రెట్టింపు ఉత్సాహంతో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ ఎంబి ప్రసాద్ మరియు అమెరికా యూనివర్సిటీ వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ అబ్దుల్ రెహమాన్, తెలంగాణ టీవీ మూవీ ఆర్టిస్ట్ డిజిటల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, సినీ నటులు తక్షవి, శ్రీలత, స్నేహిత, గాయకులు మల్లెపాక అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దైద వెంకన్నకు గౌరవ డాక్టరేట్ అవార్డు రావడం పట్ల పలువురు కళాభిమానులు, సామాజిక ఉద్యమకారులు, సాహితీ ప్రియులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.